హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డేటాబేస్ టు టెంప్లెట్. అంటే డేటాబేస్లో ఉన్న డేటాను టెంప్లెట్కి ఎలా పంపిస్తామో ఈ వీడియోలో మనం చూద్దాము. అయితే మీరు జాంగో కన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి. ఎందుకంటే డైరెక్ట్ ఇది చూస్తే ఏం అర్థం కాదు. ఎందుకంటే జాంగో అనేది ఎంవిటి ఆర్కిటెక్చర్ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి మనము అంతా లింకప్ అయి ఉంటుంది కాబట్టి అన్నీ చూసిన తర్వాత నీకు చూడాలి. ఓకే, ఒకసారి తెలియకుంటే ఏం చేయండి అంటే మన ఛానల్లో జాంగో ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి 1 by 1 వీడియో ఉంటుంది. ఇంట్రడక్షన్ నుంచి ఇన్స్టాలేషన్ నుంచి టోటల్గా అంతా ఉంది. సో అక్కడ నుంచి చూసిన తర్వాత మీరు లైన్గా చూస్తే ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో డేటాబేస్ టు టెంప్లెట్ అంటే జాంగోలో మనం ఏం చేస్తాం, మొత్తము మోడల్స్, వ్యూస్, టెంప్లెట్స్ ఉంటాయి కదా. అయితే మోడల్ అంటే ఏంటి, డేటాబేస్. ఇప్పుడు ఇంతకుముందుకు మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసినాము, డేటాబేస్లో మనము బ్లాక్స్ అనేది స్టోర్ చేసినాం. సో అది స్టోర్ చేసింది ఈరోజు మనం వెబ్సైట్లో అంటే టెంప్లెట్లో ఎట్లా డిస్ప్లే చేసుకోవాలో నేను చూపిస్తాను ఈరోజు. సో మీకు ఒకసారి డయాగ్రామేటిక్గా చూపించాలంటే ఇది టెంప్లెట్ వెబ్సైట్ అనుకుంటే, ఇది వ్యూ, ఇది మోడల్. మోడల్ ఏముంటుంది, డేటాబేస్ ఉంటుంది. అయితే మనము ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే మనము పోస్ట్ అంటే బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేసాము. ఎక్కడ క్రియేట్ చేసాము, డేటాబేస్లో క్రియేట్ చేసాము. సో డేటాబేస్లో స్టోర్ చేసినా పెట్టినాం కాబట్టి ఈరోజు ఏం చేస్తామంటే ఈ డేటాబేస్లో ఉన్నది వ్యూస్కి తీసుకొస్తాం. వ్యూస్కి తీసుకొచ్చిన తర్వాత వ్యూస్ నుంచి మనం టెంప్లెట్కి తీసుకెళ్తాం. ఓకే, డైరెక్ట్ మోడల్ నుంచి ఈ టెంప్లెట్కి పంపించడానికి రాదు. సో మధ్యలో ఇంటర్లింక్ అప్ ఉంటుంది, వ్యూ ఉంటుంది. ఓకే, టెంప్లెట్ నుంచి డైరెక్ట్ మోడల్ పంపించడానికి కూడా రాదు, మధ్యలో లింక్ అప్ ఉంటుంది, వ్యూ ఉంటుంది. సో ఇదేంటి క్లయింట్ సైడ్, ఇది సర్వర్ సైడ్ అనుకున్నట్లయితే మన ఇదంతా కూడా వెబ్సైట్ HTML పేజెస్, అలాగే ఏమేమి యూజ్ చేసుకొని చేసినా మనం HTML, బూట్ స్ట్రాప్, ఓకే, CSS అవన్నీ యూజ్ చేసుకొని ఇక్కడ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ లాజిక్స్ రాస్తాము. దాని తర్వాత ఇక్కడ డేటాబేస్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు మన ఏమేంటంటే ఈ డేటాబేస్లో ఉన్న డేటాను టెంప్లెట్స్లోకి తీసుకురావాలి. సో చూద్దాం ఇప్పుడు ఎట్లా చేద్దాం అది. ఇంకా ఇంతకుముందుకు మనము అడ్మిన్ పేజ్ అనేది ఉన్నది మన దగ్గర, అడ్మిన్ పేజ్ అనేది ఉన్నది కదా, అదొకసారి చూద్దాము. సో అది చేసే ముందు ఏం చేయాలంటే సర్వర్ని రన్ చేయాలి. ఫస్ట్ సర్వర్ని రన్ చేయాలి. సర్వర్ని రన్ చేసిన తర్వాతనే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. వాళ్ళు మనకి ఇప్పుడు ఒక అడ్రస్ ఇస్తారు, లోకల్ హోస్ట్ అడ్రస్. ఇది మళ్ళీ అడ్రస్ వేరే సిస్టమ్లో ఇస్తే రాదు. లోకల్ హోస్ట్ అంటే మన సిస్టంలో మాత్రమే వస్తుంది హోస్టింగ్. ఓకే, సో ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మనము దీన్ని కాపీ చేసేసుకొని వెళ్దాము. సో ఇది వస్తుంది ఇప్పుడు. ఓకే, జాంగో మీద వీడియోస్ నేను చేసి పెట్టాను. సో తెలుగు వాళ్ళ కోసం అని చేసి పెడితే సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేస్తేనే వీడియోస్ అనేది నాకు ఎంకరేజ్మెంట్ వస్తే నేను చేస్తాను, లేకపోతే చేయను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ పేజ్ చేశాను. పేజ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, మనకి పేజ్ అనేది స్టాటిక్ పేజ్ అనేది ఇంతకుముందు క్రియేట్ చేసినాం కాబట్టి నేను అక్కడ ఉంది. మనకి మెయిన్ పేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. ఇది ఓకే, ఈ పేజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి అడ్మిన్ పేజ్లోకి వెళ్దాం. అడ్మిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మనకి అడ్మిన్ పేజ్లో ఏముంది, దాన్ని ఎట్లా డిస్ప్లే చేసుకుంటామంటే ఇక్కడ అడ్మిన్ ఉంది కదా, ఇక్కడ అడ్మిన్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేసినా కూడా మనకి అడ్మిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అడ్మిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అడ్మిన్ పేజ్లో ఏం చేసాం కూడా అంతా కూడా చూపిస్తాను. సో కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ బ్లాక్స్ అని ఉంది కదా, ఇక్కడ బ్లాక్స్ అనేది మనం క్రియేట్ చేసాము. ఇది డేటాబేస్లో బ్లాక్స్ క్రియేట్ చేసాము. ఏ బ్లాక్స్ రాసాము ఒకసారి చూద్దాం వెళ్ళి. ఇక్కడ చూసినట్లయితే హౌ టు కాన్ఫిగర్, ఓకే, జాంగో సెట్టింగ్స్, హౌ టు క్రియేట్ జాంగో ప్రాజెక్టు, హౌ టు క్రియేట్ జాంగో యాప్. 3 పోస్టులు అయితే మనం రాసినాం. ఓకే, 3 పోస్టులు అయితే రాసినాం. ఇంతవరకు అయితే 3 పోస్టులు రాసినాం. సో ఈ పోస్టులు అనేటివి, ఈ డేటాబేస్లో ఉండేటివి మనం ఏం చేస్తామంటే టెంప్లెట్స్కి డిస్ప్లే చేసుకోవాలి ఈరోజు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనము VS కోడ్లోకి వెళ్దాము. VS కోడ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇంతకుముందుకు మీకు డయాగ్రామ్ ఏం చూపించాను, డేటాబేస్లో ఉన్నది వ్యూలోకి వచ్చి వ్యూ నుంచి టెంప్లెట్కి వస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూలోకి పోదాం. వ్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ వ్యూస్ ఉందిగా, views.py, వ్యూస్లోకి వెళ్దాం. ఇది మనం ప్రీవియస్ ఇదంతా కూడా చెప్పుకున్నాము, అందుకే మీరు ప్రీవియస్ వీడియో చూస్తేనే ఇది అర్థమవుతుంది. సో కొద్ది మాడిఫికేషన్ చేసుకుంటూ వెళ్తాం అంతే. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ప్రీవియస్ వీడియోలో ఇంతవరకు చేశాం కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ సపోజ్ ఇది ఏదైనా వేరియబుల్ తీసుకోవాలి. సో ఇక్కడ వేరియబుల్ ఏం తీసుకుంటానంటే ఇక్కడ సపోజ్ పోస్ట్ అని తీసుకుంటాను. పోస్ట్ ఈక్వల్ టు మనము
మీకు ఒకవేళ ఎస్క్యూఎల్ కనుక గుర్తుంటే ఎస్క్యూఎల్ ఏం చేస్తామంటే ఒకవేళ అన్ని టేబుల్స్ కనుక గెట్ చేసుకోవాలంటే డేటాబేస్ నుంచి మనం ఏం చేస్తాము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తాము, గుర్తుంది కదా. సో అక్కడ ఎలా ఇస్తామో ఇక్కడ కూడా మనం టేబుల్స్ని గెట్ చేసుకోవాలంటే డేటాబేస్ నుంచి ఏం చేస్తామంటే ఇక్కడ పోస్ట్ ఈక్వల్ టు ఏం చేస్తామంటే మనది ఇక్కడ ఇది ఉంది కదా, మనకి మోడల్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది రాసే ముందు మోడల్ ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది వ్యూస్ కదా, ఇది వ్యూస్ అయినప్పుడు మన మోడల్ ఇక్కడ ఉంది, మోడల్ ఇక్కడ ఉంది. ఓకే, మోడల్ ఏముంది, ఇది బ్లాగ్ అయితే ఇది మోడల్. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఫ్రమ్ డాట్ మోడల్, ఓకే, ఫ్రమ్ డాట్ మోడల్ ఇంపోర్ట్ బ్లాగ్. ఓకే, బ్లాగ్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది, బ్లాగ్ మోడల్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ బ్లాగ్ తీసుకుంటాను, బ్లాగ్ డాట్ ఆబ్జెక్ట్స్ ఓకే, ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. అక్కడ సెలెక్ట్ స్టార్ ఫామ్ ఉంటే ఇక్కడ ఏముంటుందంటే ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ అనేది ఇక్కడ పోస్ట్లకు అనేది మనకి వచ్చేసింది. పోస్ట్లకు అని వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం టెంప్లెట్లకు సెండ్ చేయాలంటే వ్యూలకు సెండ్ చేయాలంటే జేసన్ ఫార్మేట్లో సెండ్ చేయాలి. జేసన్ ఫార్మేట్ అంటే ఏంటి, డిక్షనరీలో సెండ్ చేయాలి. డిక్షనరీలో సెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనకి డిక్షనరీలో ఏముంటుంది, కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ కీ తీసుకోవాలి. కీ ఏముంటుంది, పోస్ట్ అని కీ తీసుకుంటే కోలని ఇచ్చేసుకొని వాల్యూ ఏమి ఇస్తామంటే పోస్ట్ అని ఇస్తాం. ఓకే, ఇంతవరకు ఏం చేసామంటే మనము డేటాబేస్లో ఉన్నది వ్యూస్లోకి తెచ్చుకున్నాం. ఓకే, ఎంవీటీ ఆర్కిటెక్చర్ తెచ్చినట్లయితే ఎంవీటీలో ఏముంటుంది, ఎం అంటే మోడల్, వి అంటే వ్యూ, టీ అంటే టెంప్లెట్. అయితే మోడల్ నుంచి వ్యూకి అయితే తీసుకొచ్చాం. ఇది వ్యూ. ఓకే, ఇది వ్యూ. నెక్స్ట్ ఇది వ్యూ అయినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే మోడల్ కాదు, ఇక్కడ మోడల్స్. ఓకే, మోడల్స్ ప్లూరల్ ఉంటుంది. సో ప్లూరల్ ఇచ్చేసినాము. సో మోడల్స్ ఫ్రమ్ మోడల్స్ డాట్ ఇంపోర్ట్ బ్లాగ్ అంటే ఈ మోడల్స్లో ఉన్న మోడల్ అనేది మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు వ్యూలోకి వచ్చింది కదా, వ్యూ నుంచి దీన్ని తీసుకుపోయి ఏం చేస్తామంటే బేస్ HTML ఉంది కదా, ఇక్కడ బేస్ HTML ఏ HTML ఇచ్చినామో ఆ HTML ఓపెన్ చేసుకోవాలి. ఆ HTML ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడికి మనం పంపించాలి. ఎట్లా పంపిస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందో లేదో చూద్దాము. అది పోస్ట్ కదా, పంపించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ డబుల్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చేసి పోస్ట్ అనేది ఇక్కడ పంపిస్తాం. ఏది పంపిస్తాం, వాల్యూ పంపిస్తాం. ఓకే, వాల్యూ పంపించి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఇక్కడ సర్వర్ అయితే రన్నింగ్లో ఉంది. ఒకసారి ఇక్కడ వచ్చేసి ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ వస్తుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మీరు ఓన్లీ పోస్ట్ అని ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది, క్వైరీ సెట్ అనేది వచ్చింది. క్వైరీ సెట్లో ఏముంది, హౌ టు క్రియేట్ జాంగో యాప్, నెక్స్ట్ హౌ టు క్రియేట్ జాంగో ప్రాజెక్ట్, నెక్స్ట్ హౌ టు కాన్ఫిగర్ జాంగో సెట్టింగ్స్. మనం సక్సెస్ఫుల్గా డేటాబేస్ నుంచి టెంప్లెట్కి డిస్ప్లే చేసుకున్నాం డేటా. సో దీన్ని కొద్దిగా మోడిఫైగా డిస్ప్లే చేసుకోవాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ లూప్ రాస్తాం. ఓకే, ఫర్ లూప్ రాసే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కంటెంట్ అనేది కూడా ఇది కంటెంట్ కాబట్టి ఒక బ్లాక్లో రాసుకోవాలి. ఎట్లా రాసుకుంటానంటే ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ బ్లాక్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ బ్లాక్ అని ఇస్తే మనకి చూపిస్తుంది బ్లాక్ అని. ఇట్లా బ్లాక్ అని చూపించినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చేంజ్ చేసుకొని కంటెంట్ అని రాసుకుంటాం. ఓకే, బ్లాక్ కంటెంట్ రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే దీనిలో ఫర్ లూప్ రాస్తాం. ఓకే, ఫర్ అని తీసుకుంటే ఫర్ లూప్ అనేది వస్తుంది. ఫర్ లూప్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఐ ఏంటి, మనకి వాల్యూ ఏంటి, ఇక్కడ పోస్ట్. ఓకే, పోస్ట్ ఇప్పుడు మనము ఐలోకి వచ్చి స్టోర్ అయి ఉంటాయి. ఓకే, స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే వన్ బై వన్ గెట్ చేస్తాను. ఎట్లా గెట్ చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ డబల్ ఇచ్చేసి మనకి బ్రాకెట్స్ ఇచ్చేసి ఐ డాట్ ఇప్పుడు మనం ఫీల్డ్స్ చూసినట్లయితే ఏ ఫీల్డ్స్ ఉన్నాయి మన మోడల్స్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏముంది ఫీల్డ్స్, టైటిల్ అని ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, టైటిల్ అన్నందుకు ఐ డాట్ టైటిల్ ఇస్తాను. ఓకే, టైటిల్ ఇచ్చి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. మనకు టైటిల్ అనేది వస్తే సక్సెస్ఫుల్గా మీరు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు టైటిల్ అనేది డిస్ప్లే అయింది. ఎలా డిస్ప్లే అవుతుంది, మనకి హౌ టు క్రియేట్ జాంగో యాప్, హౌ టు క్రియేట్ జాంగో ప్రాజెక్ట్, హౌ టు క్రియేట్ కాన్ఫిగర్ జాంగో సెట్టింగ్స్ అని ఉంది కదా. సో ఇది ఒకటే లైన్లో వస్తుంది, నాకు ఒకటే లైన్లో రాకూడదు, నాకు వన్ బై వన్ రావాలి. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనకి HTMLలో ఏముంటుంది, BR ట్యాగ్ ఉంటుంది. ఓకే, BR ట్యాగ్ ఇస్తే ఏమవుతుందంటే బ్రేక్ అయ్యి లూప్ అవుతుంది. సో మనకి 1 by 1 వస్తుంది. ఒకసారి చూద్దాం అలా వస్తుందో రాదో.
ఇక్కడ చూడండి బ్రేక్ ట్యాగ్ తీసుకుంటే నాకు ఏమైందంటే హౌ టు క్రియేట్ జాంగో యాప్, హౌ టు క్రియేట్ జాంగో ప్రాజెక్ట్, హౌ టు కాన్ఫిగర్ జాంగో సెట్టింగ్స్. ఓకే, ఇట్లా ఏం చేస్తాం వన్ బై వన్ మనం ఏం చేస్తామంటే ఇట్లా మనం పంపించేసుకుంటాము. సో ఇది టైటిల్. ఓకే, టైటిల్ పంపించేసాం. మిగతా డేటా ఎట్లా పంపిస్తామంటే సేమ్ యాస్టీస్గా తీసుకుంటాము. సేమ్ యాస్టీస్గా తీసుకొని ఇట్లా పంపించుకొని నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మోడల్స్కి ఇచ్చి మళ్ళీ చెక్ చేసుకుందాం ఏమేమి ఉన్నాం. ఇక్కడ ఇమేజెస్ అనేది నేను సపరేట్ వీడియో తీసి చూపిస్తాను. నేను ఇప్పుడు ఓన్లీ డేటా మాత్రం చూపిస్తాను. ఇమేజెస్ సపరేట్గా వీడియోలో ఎట్లా తీసుకుంటాం, ఎట్లా గెట్ చేసుకుంటాం, లేకపోతే ఎట్లా పంపిస్తాం నేను టోటల్ అక్కడ చూపిస్తాను ఇమేజెస్ అనేది. సో అది ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ ఉంది. డిస్క్రిప్షన్ ఇక్కడ ఏది ఉందో అది అక్కడే ఇవ్వాలి. అంటే ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. అక్కడ ఇది కాపీ డిస్క్రిప్షన్ ఉంది, ఆథర్ ఉంది, క్రియేటెడ్ ఎట్ ఉంది కదా, అన్నీ కూడా మనం అక్కడ తీసుకుపోయి చూద్దాం డిస్ప్లే అవుతుందో లేదో. ఓకే, ఐ డాట్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి డిస్క్రిప్షన్ వస్తుందో లేదో చూద్దాము. చూడండి మనకి డిస్క్రిప్షన్ అయితే వచ్చింది. ఓకే, డిస్క్రిప్షన్ అయితే వచ్చింది. సో డిస్క్రిప్షన్ కూడా ఎట్లా వచ్చిందంటే లైన్ బై లైన్ రాకుండా వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ కూడా ఒక BR ట్యాగ్ ఇస్తాను. ఓకే, ఇక్కడ కూడా ఒక BR ట్యాగ్ ఇస్తాను. బ్రేక్ ట్యాగ్ ఇస్తే ఏమవుతుందంటే ఒక లైన్ తర్వాత ఒక లైన్ బ్రేక్ అయ్యి మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు BR ట్యాగ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాము. చూడండి ఇప్పుడు చూడండి హౌ టు క్రియేట్ జాంగో. ఇక్కడ చూడండి హౌ టు క్రియేట్ జాంగో యాప్ డిస్క్రిప్షన్, హౌ టు క్రియేట్ జాంగో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, అట్లా డిస్క్రిప్షన్ ఇట్లా వచ్చింది కదా. సో కొద్దిగా నేను ఎఫెక్టివ్గా చూడాలనుకుంటున్నాను. అంటే ఈ సెంటెన్సెస్ కాడికి ఎక్కువ చూసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ తక్కువ చూసుకోవాలనుకుంటున్నాను. అట్లయితే నేను ఏం చేయాలి, ఇప్పుడు సపోజు దీన్ని ఒకవేళ నేను H1లో రాసుకొని లేకపోతే బోల్డ్లో రాసుకుంటే నాకు బోల్డ్గా డిస్ప్లే అవుతుంది. ఒకసారి అట్లా కూడా చూద్దాము. ఇక్కడ B ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా ఇచ్చేస్తాం కదా. సో ఇప్పుడు నేను చూపిస్తాను నేను. సో ఇప్పుడు B ఇచ్చాం. B ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసి ఇట్లా తీసుకుంటాం కదా. తీసుకున్న తర్వాత ఇక్కడ B ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇది మనకి బోల్డ్ కాబట్టి. ఓకే, బోల్డ్ రావడం కోసము ఇక్కడ దాకా నేను బోల్డ్ పెడతాం కాబట్టి ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇది తీసేద్దాం. ఇది తీసేసిన తర్వాత BR ట్యాగ్ ఇద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం బోల్డ్ వస్తుందో రావట్లేదో. ఒకవేళ ఇది వర్కౌట్ అవుతే మనం ఇంకొక దాన్ని కూడా అప్లై చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే వర్కౌట్ అయింది. చూడండి హౌ టు క్రియేట్ జాంగో యాప్ అనేది మనకి ఇది బోల్డ్ వచ్చింది. సో ఇది డిస్క్రిప్షన్ అనేది ఇలా వచ్చింది. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకోటి ఉంది మనకి ఆథర్ అనే నేమ్ ఉంది. ఓకే, ఆథర్ అనే నేమ్ ఉంది, దాన్ని కూడా డిస్ప్లే చేసుకుందామంటే దీన్ని కాపీ చేసుకుందాం. దీన్ని కాపీ చేసుకొని యాస్టీస్గా ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేద్దామంటే ఐ డాట్ ఆథర్. ఓకే, ఆథర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఇటాలిక్లో రాసుకుందాం. ఆథర్ని ఓకే ఇటాలిక్లో రాసుకుందాం. ఇటాలిక్ అంటే ఏముంటుంది, ఐ ఉంటుంది ట్యాగ్. సో మీకు HTML ట్యాగ్స్ అనేది వచ్చి ఉంటేనే మనము ఇక్కడ ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఓకే, అయితే మీరు HTML టచ్ లేకుంటే ఒకసారి చూసుకోండి, అంత చాలా ఈజీనే ఉంటుంది, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి నేను మరొకసారి దీన్ని రీఫ్రెష్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇటాలిక్లో వచ్చింది. కిరణ్ అనేసి ఆథర్ అనేది ఇటాలిక్ వచ్చింది. సో ఇది ఇటాలిక్లో వచ్చింది. నేను నెక్స్ట్ ఇంకేముంది మనకి క్రియేటెడ్ ఎట్ అని ఉంది కదా. సో క్రియేటెడ్ ఎట్ కూడా చూసిద్దాం. సో ఇక్కడ మోడల్స్కి వెళ్ళినట్లయితే మనకి మోడల్స్లో ఏముంది, ఇక్కడ క్రియేటెడ్ ఎట్ ఉంది. దీన్ని కూడా కాపీ చేసుకుందాం. సో ఇది ఎందుకు కాపీ చేసుకుంటాను అక్కడ రాస్తానంటే మనం ఏం స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు చేసినా కూడా డేటాబేస్లో ఉన్న నేమ్ అనేది ఇవ్వకపోతే మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎక్కడ వెళ్తున్నాం, టెంప్లెట్లోకి వస్తాం. టెంప్లెట్లోకి వచ్చి యాస్టీస్ ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ యాస్టీస్గా డబల్ ఇట్లా ఇచ్చేస్తాం, బ్రాకెట్స్ ఇచ్చేసి ఐ డాట్ యాస్టీస్గా ఏమి ఇస్తాను అంటే క్రియేటెడ్ ఎట్. ఇది ఎట్లా ఇస్తానంటే ఇది కూడా బోల్డ్నే ఇస్తాను. మనకి టైం బోల్డ్నే ఇచ్చేస్తాను. సో బోల్డ్ ఇచ్చేస్తాను. ఇంకేం చేస్తానంటే బోల్డ్ ఇచ్చేసి బోల్డ్ని నేను H1లో డిస్ప్లే చేసుకుంటాను. ఓకే, H1 కాదు H6 తీసుకుందాం. H1 అంటే చాలా పెద్దగా వస్తుంది. సో ఇదేంటంటే హెడ్డింగ్ లాగా తీసుకొని నేను దానిలో ఒకసారి H ట్యాగ్లో పంపించి చూస్తాను. ఇది బోల్డ్. సో ఇది కూడా తీసేద్దాం. ఇది మన స్నిప్పెట్స్ పెట్టినందుకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది మనకు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఒకసారి చూసినట్లయితే ఒకసారి చెప్తాను మీకు ఒక పాయింట్. ఏం పాయింట్ అంటే ఇది క్లోజ్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే, ఒక పాయింట్ ఏంటంటే మీరు ఈ ఫస్ట్ ఏది మనం ఓపెన్ చేస్తే
మనం తర్వాత ఇప్పుడు ఇదేదో ఓపెన్ చేసినాం అదే క్లోజ్ చేయాలి. ఓకే, అంటే మనకి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఈ లాస్ట్ ఏదో ఓపెన్ చేస్తే ఫస్ట్ అదే క్లోజ్ చేయాలి. ఒకవేళ మనం ఇక్కడ బీ క్లోజ్ చేస్తే దానికి మీనింగ్ ఉంటుంది. సో అట్లా ఓకే, ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ బోర్డు తీసుకుంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో అవుట్పుట్. సో ఎఫెక్టివ్గా వస్తుందని అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ చూడండి డేట్, ఇక్కడ చూడండి వచ్చింది మనకి, ఇక్కడ మనకి డేట్ అనేది వచ్చింది. ఇది ఏంటి, హౌ టు క్రియేట్ జాంగో యాప్ అనేది, ఇది టైటిల్, ఇది డిస్క్రిప్షను. ఓకే, ఇది టైటిల్, ఇది డిస్క్రిప్షను, అలాగే ఇది ఏంటంటే ఆథరు. ఓకే, ఇది ఆథరు, ఇదేంటి డేట్. సో ఇది ఇంకా కొద్దిగా ఎఫెక్ట్గా చేంజ్ చేసుకోవాలంటే ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి నేను ఎట్లా చేంజ్ చేస్తానంటే, సపోజ్ ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇట్లా తీసుకొని ఇక్కడ సపోజు ఇక్కడ నేను టైటిల్ అని ఇచ్చాను అనుకోండి ఒకవేళ. సో ఎలా ఇస్తాను టైటిల్, ఇక్కడ టైటిల్ అని డైరెక్ట్ ఇస్తాను చూడండి ఎలా ఇస్తాను టైటిల్. ఓకే, టైటిల్ ఇచ్చేసి ఇక్కడ టైటిల్ నేమ్ అనేది ఇట్లా పాస్ చేశాను అనుకోండి, ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాము. సో టైటిల్ అని ఇచ్చేస్తే ప్రతిదానికి టైటిల్ అని వస్తుంది. చూడండి టైటిల్ ప్రతిదానికి టైటిల్ అని వచ్చింది. సో యాస్టీస్గా టైటిల్ అని ఉంది కాబట్టి మనము ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇద్దాము. డిస్క్రిప్షన్ బదులు మనం ఏం చేద్దామంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇద్దామా. ఓకే, డిస్క్రిప్షన్ ఇద్దాము. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ కోలంతో ఇక్కడ ఇట్లా పెడతాను. పెట్టిన తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ ఆథర్ కూడా ఇస్తాను. ఓకే, ఆథర్ అనేది క్యాపిటల్ ఏ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇవ్వలేదు కానీ ఇక్కడ తీసుకోవాలి, ఎందుకంటే ఇది రిప్రజెంట్ చేస్తాం, అది డేటాబేస్ కాబట్టి సరిపోతుంది ఏం కదా. సో ఇది ఏంటంటే డేట్ అని ఇద్దాం, క్రియేటెడ్ ఎట్లో, లేకపోతే క్రియేటెడ్ ఎట్ అని ఇచ్చి ఇక్కడ ఒక కోలన్ ఇస్తాను, ఇక్కడ ఒక కోలన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము మనకి వస్తుందా లేదా అవుట్పుట్ అనేది. ఇక్కడ చూడండి మొత్తం చేంజ్ అయిపోయింది. ఆథరు, ఓకే, ఆథరు క్రియేటెడ్ ఎట్ మనకి ఇది వచ్చేసింది. ఆథరు క్రియేటెడ్. సో ఇది ఏం చేసామంటే మనం టోటల్గా డేటా అంతా కూడా డేటాబేస్లో ఉన్నది ఇక్కడ సెండ్ చేశాను కదా. ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తానంటే ఒకసారి డేటాబేస్లోకి వెళ్ళి అప్డేట్ చేసి చూద్దాము అప్డేట్ అవుతుందా లేదా మళ్ళీ ఒకసారి అని. ఇక్కడ యాడ్ అని క్లిక్ చేశాను. యాడ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి టైటిల్ అనేది వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే హౌ టు క్రియేట్ జాంగో మోడల్ అని ఇద్దాం అనుకోండి. ఒకవేళ మోడల్ అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇమేజ్ ఫైల్ ఇప్పుడు ఎందుకు చూపించలేదంటే నేను సపరేట్ వీడియో ఇమేజెస్ కోసం నేను సపరేట్గా తీస్తాను, అది కూడా చూపిస్తాను అప్పుడు. సో అందుకోసం ఇప్పుడు చెప్పట్లేదు. సో ఇప్పుడు చెప్తే కూడా బాగానే ఉంటుంది కానీ వీడియో ల్యాగ్ అవుతుంది ఇమేజెస్ చెప్తే. సో ఇప్పటికే ల్యాగ్ అవుతుంది అని అంటున్నారు, సో అందుకు చెప్పట్లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజెస్ అనేది తీసుకుంటాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి ఆల్రెడీ ఇమేజెస్ అనేది ఒకటి తీసి పెట్టాను, ఆ ఇమేజ్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏం చేస్తానంటే దిస్ ఈస్ మోడల్ అంటాను. ఓకే, దిస్ ఈస్ మోడల్. ఓకే, మోడల్ తీసుకున్న తర్వాత ఆథర్ అయినా యాసిస్గా కిరణ్ అని ఇస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను. సో ఇది సేవ్ చేస్తాను. ఇది సేవ్ చేస్తే మనకి సేవ్ అవుతుంది. సేవ్ అయిన వెంబడే ఏం చేస్తామంటే మళ్ళీ HTML డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే ఇప్పుడు మాటికి మనం గెట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డిస్ప్లే అయిపోతుంది, ఎందుకంటే మనం రాసి పెట్టేసాం కోడ్ ఆల్రెడీ కాబట్టి. ఇప్పుడు చూడండి ఇక్కడ వెళ్ళేసి ఇంతకుముందుకి ఏమున్నది 3A ఉన్నాయి కదా, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి 4 కూడా వచ్చేసింది. సో ఇలా ఒకసారి రాసి పెట్టుకుంటే మనం ఇంకా సైట్ ఎంత అప్డేట్ చేసుకున్నా ఎంత డేటా పంపించుకున్నా వచ్చేస్తుంది. చూడండి దిస్ ఈస్ మోడల్ అని వచ్చేసింది, కిరణ్ వచ్చేసింది, టైం డేట్ అని వచ్చేసింది. ఓకే, సో ఇది టోటల్ ఈరోజు మనం ఏం చూసాము, డేటాబేస్లో ఉన్న డేటా అనేది ఎక్కడ తీసుకొస్తాం, మనము టెంప్లెట్లోకి తీసుకొస్తాం. అంటే ఇది టెంప్లెట్ అంటే ఏంటి, వెబ్సైట్లోకి తీసుకొస్తాం. ఓకే, ఇది ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇది ఫస్ట్ నుంచి ఏం చేసినాం మనము, డేటాబేస్లో ఉన్నది వ్యూస్లోకి పోస్ట్ ఆల్ ఉంది కదా, పోస్ట్ డాట్ అంటే ఇప్పుడు పోస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని మనకేంది మోడల్ డాట్ ఆబ్జెక్ట్స్ ఆల్. ఓకే, మోడల్ డాట్ ఆబ్జెక్ట్స్ ఆల్ అని ఒక ఫంక్షన్తో మనం దాన్ని అంతా కూడా తెచ్చేసుకున్న తర్వాత దాన్ని JSON ఫార్మాట్లో వ్యూస్ నుంచి పాస్ చేసినాము. ఎక్కడ పాస్ చేసినాము, రెండర్ ఎక్కడ చేస్తున్నాము, HTMLకి రెండర్ చేస్తున్నాం, అంటే టెంప్లెట్కి రెండర్ చేస్తున్నాం. టెంప్లెట్కి రెండర్ చేసిన తర్వాత టెంప్లెట్లో మనం డిస్ప్లే చేసుకున్నాం. ఎలా డిస్ప్లే చేసుకున్నామంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బ్లాక్ కంటెంట్ అంటే దీనిలోనే కంటెంట్ ఉంటుందని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక HTML తీసుకుంటే అక్కడ కూడా బ్లాక్ కంటెంట్ అని ఇదే తీసుకుంటాం. ఓకే, ఇది బ్లాక్ కంటెంట్. నెక్స్ట్ ఇది టైటిల్, నెక్స్ట్ ఇదేంటి డిస్క్రిప్షన్, ఆథర్. ఇవి ఎట్లా డిస్ప్లే చేసుకుంటాం అంటే ఫర్ లూప్ రాసి పోస్ట్ అనేది ఏంటి వ్యూస్లో వాల్యూ తీసుకున్నాం, అది తీసుకొని ఇక్కడ మనము i.title మొత్తం టైటిల్, డిస్క్రిప్షన్, ఆథర్ అని ఒక్కొక్కటి డిస్ప్లే చేసుకున్నాం. ఇది బ్రేక్ ట్యాగ్స్, ఎందుకంటే బ్రేక్ చేయడం కోసం ఇది తీసుకున్నాం. ఓకే,
ఇది వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్గా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.